హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 83 డే 82 రివ్యూ. సో, ఈరోజు ఎపిసోడ్ అయితే బావుంది. కాకపోతే ఏంటంటే, ఈ బిగ్ బాస్‌తో వచ్చిన చిక్కు ఏంటంటే, లైవ్‌లో ఏమో మొత్తం కట్ చేసేసారండి. ఏ టాస్క్‌లో జరిగిన ఇష్యూస్ కానీ వాటెవర్. దాని తర్వాత ఇప్పుడు ఈరోజు ఫ్రైడే అయ్యేసరికి 3 గేమ్స్, సో 3 టాస్క్స్ జరిగాయి. సో, ఇవన్నీ ఒక 45-50 మినిట్స్ రావాలి ఎపిసోడ్‌కి అనేసరికి ఏమవుతుందంటేనండి, చాలా మటికి కట్ చేసేసాడు. కొన్నయితే ఇప్పుడు ఎవరిది తప్పు, ఎవరిది రైటు అన్నది మనం ఎపిసోడ్ వరకే చూసి మాట్లాడగలం గానీ, అసలు నిజంగా ఏం జరిగిందా అన్నదైతే గనక నిన్నట్లాగే నిన్న ఒక మహ బ గౌతమ్ కృష్ణ మాటల్లో చెప్పాలంటే ఒక నిజాన్ని అబద్ధంగా సృష్టించడానికి బిగ్ బాస్ ట్రై చేసినట్టు ఈరోజు కూడా కొన్నయితే కట్ చేశాడు. మీరు అనుకోవచ్చు అదేంటి ఇన్ని రోజుల గురించి లేనిది ఇప్పుడు అంటే, అది ఇన్ని రోజులు అంత కట్ చేసినట్టుగా మనకెక్కడా కనిపించలేదు. ఎందుకంటే 'బిగ్ బాస్' లైవ్‌లో కొన్ని చూపించి కట్ చేసినవి చాలా తక్కువ. అసలెప్పుడు నెగ్లెజిబుల్‌గా ఉండేవి. బట్ నిన్నైతే క్లియర్ ఆన్ లైవ్‌లో ఒకటి చూపించి ఇప్పుడైతే కట్ చేశాడు. ఈరోజు ఇంకా ఏంటంటే ఇంకసలు లైవ్‌లో గూడా చూపించకుండా ఇక్కడ చాలా మట్టుకి కొన్ని ఎత్తేసాడు అనిపించింది. అవేంటా అన్నది డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ అయితే గనక మార్నింగ్ సాంగ్ వచ్చింది ఎపిసోడ్ స్టార్టింగ్‌లో. సో, అది అయిపోయిన తర్వాత ప్రేరణ యానివర్సరీ జూన్ 22 నవంబర్ 22 అని చెప్పారు గదా! సో, అందు గురించి ఈరోజు వచ్చేటట్టు టెలికాస్ట్ చేయగలిగారు. నిన్న సెలబ్రేషన్స్ జరిగినట్టున్నాయి. బావుందనిపించింది. వీళ్ళందరూ ఇంకేవో ఫన్ కింద డాన్సులు ఇవన్నీ చేసుకొని ఇచ్చేసారనమాట. నెక్స్ట్ ఇంకా వెంటనే ఆటో టాస్క్ మెగా చీఫ్ కంటెండర్స్‌కి. సో, ఆటో టాస్క్‌లో ఏమో చూస్తే గనక అందరూ ఫాస్ట్‌గా వచ్చారు. ఇందులో ఇక్కడ అడ్వాంటేజ్ మెయిన్‌గా ఎవరెవరికి ఉందంటే రోహిణికి, ఎందుకంటే షీ ఆక్యుపైడ్ ద బ్యాక్ సీట్. మధ్యలో ఏమో పృథ్వీకి ఆక్యుపై చేశాడు కాబట్టి ముందర విష్ణుకి అనమాట. ఇది ఇక్కడ గ్రూప్ గేమ్ కింద ఆడుకోవచ్చు. సింగిల్‌గా గూడా ఆడుకోవచ్చు. గానీ ఎవరి పర్సెప్షన్‌లో ఏ పాయింట్స్ పెట్టి గ్రూప్ గేమ్ అని చెప్తున్నారు, లేదంటే సింగిల్‌గా ఆడుతున్నారా అన్నది చూడాలి. అంటే స్టేజ్ మారుతూ ఉంటుందనమాట. సో, ఇందులో వీళ్ళు గ్రూప్ ఆడారు, వీళ్ళు సింగిల్‌గా ఆడారు, లేకపోతే వీళ్ళు కరెక్ట్‌గా ఆడారని చెప్పలేము. సో, దాని గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ అయితే గనక రోహిణి షీ ట్రైడ్ టు పుల్ పృథ్వీ అనమాట. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ముందర వీళ్ళు మాట్లాడుకున్నారు ఏంటంటే, ఎప్పుడైనా గూడా మెగా చీఫ్ కింద వీళ్ళు ముగ్గురు రోహిణి గాని, పృథ్వీ గాని ఎవరు టేస్టీ తేజ గాని ఉండాలి అని చెప్పి అనుకున్నారు. అందు గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ దే గెట్ ఛాన్స్ విష్ణుప్రియ మెగా చీఫ్ అయింది కాబట్టి తను దించేయాలి. లేదంటే గనక నెక్స్ట్ యష్మి వీళ్ళు గూడా తీసేయాలి. ప్లస్ అలాగనుకోవచ్చు. లేదంటే గేమ్ పరంగా చూస్తే గనక టేస్టీ తేజ, రోహిణి వీళ్ళిద్దరు లీడ్‌లో ఉన్నారు. సో, టేస్టీ తేజని దించేసి దాని తర్వాత రోహిణిని ఇది చేయడానికి అనుకోవచ్చు. సో, ఇక్కడ రోహిణి టేస్టీ తేజని దింపదు. అలాగే వీళ్ళు విష్ణుప్రియని ఇది చేయరనమాట. బట్ డిస్కషన్‌లో ఏమొచ్చిందో ఏం రాలేదో తెలీదు గానీ రోహిణి అయితే గనక పృథ్వీని నెట్టడానికి ట్రై చేశారు. తనే స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ అవకాశం వచ్చినా గూడా పృథ్వీని నెట్టకుండా ఎవరు టేస్టీ తేజ తనకి పక్కనే ఉంటాడు కాబట్టి ఇట్ విల్ బి ఈజీ ఫర్ హిమ్. తనేమో నెట్టేయొచ్చు. బట్ తను నెట్టకుండా యష్మిన్ ట్రై చేశాడు. ఇక్కడ యష్మిన్ ట్రై చేసి కొద్దిగా ఫెయిల్ అయ్యాడు అనిపించింది. ఇంక అందునుంచి యష్మి తనేం చెప్పిందంటే, పాయింట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని కదా నెట్టేయాలి. అలాంటప్పుడు నువ్వే కదా పడాలి. నన్ను తోస్తావేంటి అని చెప్పి అనడం కరెక్ట్ అనిపించింది. ఇక్కడ యష్మి తప్పేం చేయలేదు. సో, తనని అందు గురించి నెట్టేశారు అందరూ కలిసి. సో, ఇక్కడైతే టాక్టిక్స్ మనకి తెలుసు. తను బాగా ఆలోచిస్తాడు. ఇలాంటి దాంట్లో అందరూ కలిసి నెడుతూ ఉంటే మనకి సింపతి వస్తుందన్నట్టుగా ట్రై చేశాడు టేస్టీ తేజ. సో, అందునుంచి ఇంకా అరిచేసి నా తల, నా కాళ్ళు, ఇది దెబ్బలు తగిలుంటాయండి అందరికీ. బట్ అక్కడ ఆ సిట్యుయేషన్‌లో ఏదో అయిపోతున్నట్టుగా చెప్తే వీళ్ళు ఆగుతారు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చినట్టుగా అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళు మామూలుగానే నెమ్మదిగానే నెట్టి కిందన పడుకోబెట్టడానికి తన ఒళ్ళు ఉంటుంది కాబట్టి గబుక్కుని నెట్టలేరు గూడా వాళ్ళేమి. సో, నెమ్మదిగానే దించారు అనిపించిందనమాట. సో, హీ ఈస్ ఔట్ ఆఫ్ ద పర్టిక్యులర్ గేమ్ అనమాట. అక్కడ అయిన తర్వాత ఇక్కడ రోహిణిని గూడా నెక్స్ట్ ట్రై చేశారు. అప్పుడు ఎలా చేశారంటే, ఇంకా రోహిణి ఏమో ఇటు సైడ్ చివరికొచ్చేసరికి ఈజీగా తనను గూడా దించడానికి ట్రై చేస్తే తనేమో దిగలేదు. అలాగే ఉండకుండా తను అంటే ఒకసారి కొద్దిగా రాడ్ దగ్గరికి తన హెడ్ స్టక్ అయిందనమాట. అంటే ఇంకెటు వెళ్ళాలో ఇలాగే పొజిషన్ బాలేదన్నట్టుగా. అప్పుడు మొత్తం దిగి లోపలికెళ్ళడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఇటు వదిలి
వెళ్తే కరెక్ట్‌గా ఉండేది. బట్ నబీల్ అయితే ఇక్కడ కరెక్ట్ డెసిషనే తీసుకున్నాడండి. రోహిణి ఏమో నేను కరెక్టే ఆడాను అంటుంది గానీ, తను మొత్తం దిగిపోయి ఒక కాలు లోపలుండంగా దిగిపోయి స్టెప్ ఇన్ అయ్యారు. దిక్కుండా గాల్లోనే కాలు పెట్టుకొని ఉంచుకుంటే గనక తను చెప్పిన మాట కరెక్ట్ అయ్యేదేమో. బట్ ఇక్కడైతే తనే దిగిపోయినట్టుగా చేశారు కాబట్టి అది వాలిడ్ డెసిషన్ బై నబీల్ అనిపించిందనమాట. ఇంక దాని తర్వాత యష్మిని ట్రై చేశారు. యష్మిని ట్రై చేసినప్పుడు ఇక్కడైతే కట్ చేశారండి. ఏం డిస్కషన్‌లు చేశారో ఏమిటో తెలీదు గానీ, బట్ బేస్డ్ ఆన్ దట్ ఇమ్మీడియేట్‌గా తను కూడా ట్రై చేసి తన్ని దింపేయడం జరిగింది. బాగా ట్రై చేసి కాపాడుకోవడానికి ప్రయత్నించారు. యష్మి అయితే బాగా ఆడినట్టుగానే అనిపించారు. కాకపోతే ఇక్కడ దీని తర్వాత వచ్చిన మాటలన్నీ కూడా అది నిజంగానే అనవసరం, కావాలని షోకేస్ చేసుకోవడం అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ యష్మి ఏమంటుందంటే, అదేంటది నన్నెలా తోసేస్తారు, విష్ణుప్రియని తోయాలి అని అంటోంది. అలాంటప్పుడు మరి పృథ్వీ, మెగా అదెవరు టేస్టీ తేజ అండ్ రోహిణిని ఎలా తోసేస్తారు? అదొక క్వెషను. రెండోదేంటంటే ఇలాగా నీకు నేను సపోర్ట్ చేశాను, నీకు గ్రాటిట్యూడ్ ఉంది అంటే ఏమో ఇక్కడ చెప్తాడనమాట. పృథ్వీ అయితే క్లియర్‌గానే చెప్తాడు. నీకు గ్రాటిట్యూడ్ అంటే నువ్వు మరి నా షర్ట్ చింపేసావు కదా! అప్పుడు నీకేమీ గ్రాటిట్యూడ్ లేదా? నువ్వు కావాలనే చింపుతానన్నావు. ప్లస్ ఈ రోప్ టాస్క్ వచ్చేసరికి నువ్వు దాని మీద నుంచున్న తర్వాత నువ్వు కాలుతో నా కాలుని కొట్టేసావు నేను పడాలని అంటే, అవును అది గేమ్ స్ట్రాటజీ అంటున్నారు. ఇదంతా లైవ్‌లో జరిగిందనమాట. ఇక్కడ అది గూడా ఎత్తేసారనమాట. ఆ పాయింట్ గూడా. గానీ ఈమె అరిచి "నువ్వు ఎలా ఆడతావు? నువ్వెలా ఆడతారు? మీరిద్దరు ఎలా ఆడతారో చూద్దాం. నువ్విప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదు. మీరిద్దరు కావాలనే ఇది చేయాలి" అన్నట్టుగా మాట్లాడారనమాట. సో, ఎట్ ద సేమ్ టైమ్ వెనకాల నుంచి పక్క నుంచి రోహిణి గూడా యాహ్! ఇట్స్ ఎ గేమ్ ఎలాగాడతారబ్బా! ఎలాగాడుతున్నారో చూద్దాం. అది కమాన్ మీరు ఆడండి చూద్దాం అన్నట్టుగా అంటే ఇక్కడ కొద్దిగా పోక్ చేసినట్టుగానే మాట్లాడుతున్నారనమాట. ఇంక దాని తర్వాత ఫస్ట్ అయితే మొదలుపెట్టిందయితే గనక నన్నడిగితే రోహిణి అనే చెప్తానండి. తనేం జేశారంటే ఇలా మాట్లాడి ఇంక "నువ్వు ఏం చేసావు? ఇది ఆడవు సరిగ్గా" అంటే "నువ్వేం ఆడావు సరిగ్గా? నువ్వు ఆడాల్సింది ఇది గేమ్ అని కూడా తెలియకుండా అరుస్తున్నావు" అని చెప్పి విష్ణుప్రియ అంటే "నువ్వు పెద్ద ప్లాన్ తోటే వచ్చావు. ఏదంటే ప్లాన్ ఏంటి ప్లానే అంటావేంటి? ఏం ఆడలేక నువ్వు పెద్ద నీలో ఫైర్ లేదు. నువ్వు జీరోవి" అన్నట్టుగా అన్నది. బట్ అదెందుకు వచ్చిందా అన్నది నాకర్థం కాలేదు. దాని ముందర ఏదన్నా ఇంకా ఏమైనా కట్ చేశారా అన్న అనుమానంతోటే నేను అంటున్నానండి. ఇంకోసారి ఎపిసోడ్ మళ్ళీ చూడాలనిపించింది నాకైతే ఆ పర్టిక్యులర్ బిట్. సో, అన్న తర్వాత "ఎందుకు ఫైర్ లేదు? ఏంటి ఫైర్ లేదు? ఇదంటే నువ్వే సరిగ్గా ఆడలేవు. ఎవరినో పెట్టుకొని ఆడుతున్నావు" అన్నట్టుగా అంటే నీకు తెలుస్తుంది. ఇక్కడ ఏమైందంటే క్యారెక్టర్‌కి అప్పుడు నేను ప్లాన్ చేసుకొని వచ్చానంటావేంటంటే తనకు ఆ ఉద్దేశంతోటే మాట్లాడిందండి. అందు గురించే ఈమె క్యారెక్టర్ అనంగానే వెంటనే ఎగ్జాంపుల్ ఆర్ వాటెవర్ షీ సెడ్ నిఖిల్‌తో నువ్వు ప్రయత్నించావు. కుదరలేదు కాబట్టి ఇక్కడ పృథ్వీని తగులుకున్నావు అన్నట్టుగా అన్నారు. ఇది నాకైతే ఇద్దరిది తప్పే అనిపించిందండి. లూజ్ అవ్వకూడదు ఎప్పుడు కూడా వర్డ్స్ పరంగా గానీ, ఎక్స్‌ప్రెషన్స్ పరంగా గానీ లూజ్ అయ్యారు. ఇక్కడ గ్రడ్జ్ అంటే ఇంటర్నల్‌గా వీళ్ళిద్దరు కోల్డ్ వార్ నడుస్తోంది. ఫ్రెండ్స్ కింద ఉండేవాళ్ళు బయటన. ఇప్పుడు ఇక్కడికొచ్చేసి కొట్టుకున్నట్టు కాస్త ఈ మాటలు అనుకోవడం జరిగిందనమాట. ఇక్కడ నన్నడిగితే ఇద్దరూ తప్పని చెప్తానండి. ఇక్కడేమి అంటే తిను చెప్పింది ఇదే ఇక్కడ గేమ్ ప్లాన్ ఏదో చేస్తారనేం గాదు. మనం ఫస్ట్ వీక్ స్టార్ట్ నుంచి ఫస్ట్ డే నుంచి చూసాము. అది మేబీ అంత ముందున్న ఎపిసోడ్ కాదు. అంత ముందున్న గేమ్స్ బట్టి వాళ్ళు ఈ షోకి రాకముందరే వేరే షోస్‌లో జరిగిన దాంట్లో అక్కడ ఏదన్నా లవ్ ట్రాక్ ఇది ఏమన్నా నడిచిందన్న ఒక అనుమానం ఉందండి. విష్ణుప్రియకి, నిఖిల్‌కి లవ్ ట్రాక్ అంటే ఇది షోస్ పరంగా ఇవి అసలు జెన్యూన్‌గా తీసుకోలేమండి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత జెన్యూన్‌గా ఏ విధంగా ఆడుతున్నారా అనే చెప్పగలం. సో, డే 2లోనే తను కాఫీ కలుపుతూ పృథ్వీకి అడుగుతుంది. నువ్వు నన్ను లవ్ చేస్తావా? నేను నీకు కాఫీ ఇస్తున్నా కదా! ఇన్ని సేవలు చేస్తున్నాను కదా!" అని చెప్పి. బట్ నిఖిల్‌ని మనం ఎక్కడ తను అలా ప్రవర్తించినట్టు, అలా మాట్లాడినట్టుగా ఏమి అనిపించలేదు. అట్ ద సేమ్ టైమ్ ఎక్కడో మళ్ళీ ఇలాగే ఫన్ యాంగిల్‌లో గూడా నిఖిల్‌కి ఇది అయ్యింది. నిఖిల్ పట్టించుకోడు అన్నట్టుగా మాట్లాడింది విష్ణు. సో, మేబీ అది పట్టుకొని అన్నదా? ఎందుకంటే విష్ణుప్రియ డైరెక్ట్‌గా ఎళ్లి రోహిణితో ఇలాంటి మాటలు చెప్పడం, నేను తనకి ఇది కాదు, ఇది అని చెప్పి అనడం, అంటే నువ్వే చెప్పావని పదే అంటోంది మరి. మనకైతే అది ఎపిసోడ్‌లో వేయలేదు. సో, ఏమైనా గూడా ఇక్కడ మాత్రం ఏంటంటే ఇద్దరూ ఓవర్ ఇది చేసినట్టు అనిపించిందనమాట. తర్వాతెళ్ళి విష్ణుప్రియ అయితే అడుగుతుంది. "నువ్వెందుకు ఇలాగా వెంటనే వేరే దానికి మాట్లాడేస్తావు?
గేమ్ గురించి మాట్లాడకుండా నేను గేమ్‌లోనే కదా నిన్నన్నది. నువ్వు నన్ను పర్సనాలిటీకి సంబంధంగా మాట్లాడావు కదా! అంటే నువ్వే నన్ను క్యారెక్టర్ అన్నావు. ఫస్ట్ నువ్వు క్యారెక్టర్ అన్నావు అంది గానీ ఫస్ట్ తను క్యారెక్టర్ అనలేదంటే నువ్వు ఏ ప్లాన్ యేసుకొనొచ్చి ఆడుతున్నావు అన్నది రోహిణి అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే రోహిణి అయితే స్టార్ట్ చేశారు. సో, అది ట్రిగ్గర్ అయ్యేసరికి తిను నీ క్యారెక్టర్ తెలుస్తుందిలే ఇలాంటి మాటలు మాట్లాడతావు అనే అందనమాట. సో, నాకైతే అక్కడ పోక్ చేయడానికి ట్రై చేసింది. తిను ట్రిగ్గర్ అయిపోయారు. సో, ఇద్దరిది తప్పైతే ఉందనమాట. ఇంక దాని తర్వాత అందులో బానే ఆడారు. విష్ణుప్రియని సరే నెక్స్ట్ మీరిద్దరు నెట్టుకోవాలి అనేసరికి ఇక్కడ వీళ్ళకేమైందంటేనండి, వీళ్ళు పక్క నుంచి ఈ పర్టిక్యులర్ వైల్డ్ కార్డ్స్ లేదంటే మనం పక్క నుంచి ఎవరైనా గూడా మీరిద్దరు లవ్ చేసుకుంటారు, మీరిద్దరు దిగిపోతారు, మీరిద్దరు ఆడుకోలేరు, అంటే ఇలా తోసుకొని ఆడుకోరు, మా మీదే మీ ప్రతాపం అన్నప్పుడు కొద్దిగా ఇదొస్తుంది గాబట్టి పృథ్వీ వచ్చేసి విష్ణుప్రియని నెట్టడానికి చేశాడు. బట్ ఇక్కడేంటంటే ఇంకోటి గూడా విష్ణుప్రియ గూడా ట్రై చేసిందండి. తను నవ్వుతూ ఉందంటే తను వీడితో అంటే తినకి ఇష్టమైన వాళ్ళతోటే కదా చేస్తున్నారు. ఆట కిందే కదా అని ట్రై చేస్తున్నట్టుగా ఉన్నప్పుడు అది నవ్వుతున్నారు గానీ, కావాలని నాకైతే గివ్ అప్ ఇచ్చినట్టుగా ఏమీ లేదండి. ఎందుకంటే మీకు గుర్తుంటే గనక కీస్ టాస్క్‌లో గూడా తను అంత లైట్‌గానే ఆడింది. అక్కడ నవ్వుతూనే ఉంది గానీ, నేను ఓడిపోతున్నాను అని చెప్పి బాధలో ఏమీ లేదు విష్ణుప్రియ. సో, ఇక్కడేమి నేను నవ్వుతున్నాను కదా అని చెప్పి అది లైట్ తీసుకొని ఆడినట్టుగా నాకేం అనిపించలేదు. తను ట్రై చేసింది. కాకపోతే ఏమైందంటే తను ఈ హ్యాండిల్ దగ్గర నుంచున్న పొజిషన్‌లో ఇమ్మీడియేట్‌గా తినొచ్చి కూర్చుండిపోయాడు. కూర్చునేసరికి తనకింకా గ్రిప్ ఉండదనమాట. అంటే వెన్ కంపేర్డ్ టు పృథ్వీ. అదే గనక తిను కూర్చునుండి తను పృథ్వీ నుంచునుంటే పృథ్వీని నెట్టడం అన్నా చేసేదేమో. అంటే మళ్ళీ ఇది గూడా మనం అన్నీ గూడా పాసిబిలిటీస్ చెప్పుకోవడమే తప్పితే, సో, నాకైతే అక్కడేమి తను గివ్ అప్ ఇచ్చి ఆడినట్టుగా ఏమి అనిపించలేదనమాట. ఎనీవే తనకేమో గెలిచాడు. సో, తను ముందరకెళ్ళాడు. ఇక్కడ కొద్దిగా ఒక పాయింట్ అంటే ఒకవేళ విష్ణుప్రియని కాకుండా పృథ్వీయే దిగిపోయి ఉంటే ఒకవేళ గివ్ అప్‌లు అలా అనుకుంటే గనక పృథ్వీకి ఏం ఫరక్ ఉండదు. తను టాప్ పొజిషన్ 70లోనే ఉండేవాడు. ఈమె మాత్రం 50 కాకుండా ఇంకొకటి 60 పాయింట్స్ వచ్చేవి. సో, వీళ్ళు ముగ్గురు సేమ్ ఉంటే యష్మిని అప్పటికప్పుడు తప్పించేవాడేమో బిగ్ బాస్ అని అనిపించింది. ఇక్కడ ఈక్వల్ వచ్చేసరికి నెక్స్ట్ రౌండ్‌కి వీళ్ళు గూడా పెట్టారు. సో, అది ఆ డెసిషన్ మేకింగ్ క్యాలిక్యులేషన్ తప్పిందనమాట బిగ్ బాస్‌కి. నాకది అనిపించిందనమాట. వీళ్ళు సరిగ్గా పాయింట్స్ బట్టి మాట్లాడుకొనుంటే ఎవరో ఒకళ్ళు కొద్దిగా సేవ్ అయ్యేవాళ్ళు. ఒకళ్ళేమో ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్ గ్లాస్ టాస్క్ పెట్టారండి. గ్లాస్ టాస్క్ అయితే గనక ఎవరెక్కువ గ్లాసెస్ తీసుకొస్తారు ఇదని. ఇక్కడైతే నాకు ఎవరు ఏమి వెన్నుపోటు పొడిచారు. ఎందుకంటే లైవ్‌లో నేను ఒక బిట్ చూసాను. అది ఇక్కడ చూడలేదు కాబట్టి నేను మాట్లాడలేదనుకున్నాను. బట్ టేస్టీ తేజే అంటారనమాట. పృథ్వీ గురించే ఆడింది. ఇదేంటంటేనండి నేను చెప్తున్నా గదా! వీళ్ళిప్పుడు విష్ణుప్రియ టాప్ 5కెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. విష్ణుప్రియ ఆడట్లేదన్న వాళ్ళు, లేదంటే విష్ణుప్రియ తక్కువ 5 వీక్స్ గూడా తను పృథ్వీ వెంటే ఉంటుంది కాబట్టి తనకేం తెలుస్తుందని. విష్ణుప్రియకి గేమ్ ఆడడం రాకపోయినా, లేకపోతే ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ ఇది జరగకపోయినా విష్ణుప్రియ అనుకున్నదేంటంటే జెన్యూన్‌గా ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉంటుందండి. అందరూ తప్పులు చేస్తారు. సో, ఆ జెన్యూనిటీ గురించే ఫ్యాన్స్ అయితే వేయడం జరిగింది అని నా అభిప్రాయం. దాని ప్రకారమే గేమ్ ఎళ్తోందామె. ఇది అందరిది గేమే. అందరూ ఉండాలనే అనుకుంటారు. సో, వీళ్ళు అనుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఇక్కడ నువ్వు పృథ్వీకి చెయ్యాలని చెప్పి కావాలని చేశావు అన్నట్టుగా ఎవరు ఆహ్ టేస్టీ తేజ అంటాడు. బట్ ఇక్కడైతే నాకేం అది తప్పు అనిపించలేదు. ఎందుకంటే పృథ్వీకి సపోర్ట్ వీళ్ళు రోహిణికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే టేస్టీ తేజకి తను ఎలా సపోర్ట్ చేస్తుందో పృథ్వీకి సపోర్ట్ చేయడం అనే మాట తప్పేం కాదు ఈ గేమ్‌లో. సో, అంటే ఎవరికి వాళ్ళు ప్రియారిటీస్ ఉంటూనే వస్తున్నాయి. సో, దాన్నేమి తప్పు గ్రూప్ గేమ్ కింద ఏమి చిత్రీకరించక్కర్లేదనమాట. అది ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు తీసుకొచ్చే దాంట్లో అక్కడ టేబుల్ పైన ఉన్న గ్లాసెస్ అయితే తగ్గిపోయాయి ఇంకా. తగ్గిపోయిన తర్వాత ఇంకా వచ్చి గ్లాసెస్ కావాలి ఇదే అంటే గనక సరే నేను తీసేయచ్చా అంటే ఎలాగైనా గ్లాసెస్ ఇంక వీళ్ళు విన్ అయిపోతారని చెప్పి తనది నెట్టేసింది. సరే అక్కడ పృథ్వీని గెలిపించడానికే అనుకున్నా గూడా అది వ్యాలిడే. అలా కాదు పృథ్వీని కాదు తనేం చెప్తుందంటే 3.5 నాది దగ్గరికొస్తుందేమో అని చెప్పి నేను అనుకున్నా. బట్ తింది ఇంకా నేను క్యాలిక్యులేషన్ అది చూస్తే ఇంకా ఎక్కువేం లేదు తేడా. నేనది ఎక్కువ ఉందనుకున్నాను. నాదే సమానంగానే ఉందేమో అని అనుకున్నాను అని చెప్పడంలో తప్పేం లేదు. అలాగే విష్ణుప్రియ మళ్ళీ తింది ఎవరిది యష్మిది గూడా నెట్టేస్తారండి. యష్మిది ఎందుకు నెట్టేసింది? నీ దగ్గరే అసలు కాంపిటీషనే కాదు. తనది చాలా 2లోనో ఎక్కడో ఉంది. 1లోనో. సో, అది
నాకు కాంపిటీషనే కాదని చెప్పి విష్ణుప్రియ అంటారు. బట్ అక్కడేమైందంటే దీని గురించి కూడా అంటారనమాట. ఎందుకు నీకు చేశానంటే వాళ్ళు కీప్ ఆన్ ఆస్కింగ్ నాదే ఎందుకు నెట్టావు? తనదెందుకు నెట్టావు? నాదే ఎందుకు నెట్టావు? అని చెప్పి అందు గురించి నీది కూడా ఇంక నెట్టాల్సొచ్చింది. బట్ అని విష్ణుప్రియ అయితే అంటారు. ఇక్కడ ఏంటవుతుందంటే చెప్పాను గదండీ! వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చి గౌతమ్ కృష్ణ ఓకే. గౌతమ్ కృష్ణ అంటే కరెక్ట్. ఎందుకంటే తను సోలోగా ఆడుతున్నాడు కాబట్టి తనొచ్చి మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. మీరందరూ గ్రూప్ కాదా చెప్పండి అన్నది ఎవరికి వాళ్ళు పైకెళ్ళాలని చెప్పడంతో అది కరెక్టే అనిపిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ అవినాష్ గాని, రోహిణి గాని, టేస్టీ తేజ గాని ఆ మాట అంటే కొద్దిగా తప్పుగా అనిపిస్తుంది. ప ఎప్పుడు కూడా అవినాష్, రోహిణి అవినాష్ తీసుకురాలేదు గానీ ఇలాగ మీరు ఆడట్లేదా గ్రూప్ గేమ్ అని జెప్పి అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అంటాడు గానీ ఎక్కువ అంత గొడవల కింద వీళ్ళలాగా ఎళ్ళడు. బట్ ఇక్కడ టేస్టీ తేజ అండ్ రోహిణి ఏంటంటే పోక్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉండేసరికి తనకి ఆ విషయంలో ఇంకా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి పడగొట్టడం చేస్తుందనమాట యష్మిని. సో, అదండి జరిగింది ఆ గ్లాస్ టాస్క్‌లో నా అభిప్రాయం. ఇంకా దాని తర్వాత పాయింట్స్ అందరూ అయ్యేసరికి టాప్ 3లో వాళ్ళు ముగ్గురు ఉన్నారు. యష్మి, పృథ్వీ అండ్ రోహిణి, పృథ్వీ అండ్ టేస్టీ తేజ. ఇక్కడేమో వచ్చేసరికి లీస్ట్‌గా వీళ్ళు ఎలాగైనా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆహ్ అవుట్ అయిపోవాల్సొచ్చింది. ఇంక మిగిలిన ముగ్గురికి శాండ్ టాస్క్ పెట్టారంటే, ఇక్కడ శాండ్ టాస్క్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిణిని మెచ్చుకోకుండా ఉండలేమండి. తను జెన్యూన్‌గా ముగ్గురు ఆడారు. ముగ్గురు ప్లేయర్స్. అందులో ఈమె చాలా తనకి ఒక స్టంట్ ఉంటుందండి లెఫ్ట్ లెగ్‌లో. అయినా గూడా రైట్ లెగ్‌తో ఆడి గెలవడం, అది గూడా నిజంగానే శివంగిలా ఆడారు అనిపించింది. బాగా అనిపించింది. అందులో లాస్ట్ మెగా చీఫ్ కాబట్టి ఇలాంటి ఆహ్, అంటే ఛాన్స్ ఇచ్చినట్టు అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే దాని తర్వాత సింహాసనం వేసి తను గెలిచిన దానికి సెలబ్రేషన్స్ చేయడం ఇదంతా కావాల్సిందే. ఈ ఇది ఇక్కడ ఏంటంటే 'బిగ్ బాస్' ఏంటి రోహిణిని కాపాడడానికా అన్నది కాదండి. రోహిణికే కాదు అక్కడ పృథ్వీ ఉన్నా గూడా అదే సాంగ్ అలాగే చేసుంటారు. ఇది డిజైన్ వితిన్ గేమ్‌కి ఆ 1 అవర్‌లో అంత సెట్టేసి అంత ఇది అని చేసి తెచ్చేంత సీన్ ఉండదనమాట. సో, నాకైతే గనక అంటే వాళ్ళు ప్లానింగ్ ప్రకారమే ఎళ్లారు. అందులో ఎవరు గెలుస్తారో ఎవరా అన్నది దైవాధీనాలు వీళ్ళు ఆడిన తీరు బట్టనమాట. సో, నాకైతే ఇక్కడ తను ఏడుస్తారు. మనకు గూడా అనిపిస్తుంది అబ్బా! భలే ఆడిందని ఇన్‌స్పిరేషన్ కిందని. ఇక్కడ మధ్యలో ఏమో నిఖిల్ పొగుడుతాడు. "నువ్వు బాగా ఆడుతున్నావు, సూపర్‌గా ఆడుతున్నావు" అని. కాకపోతే అంటే ఇక్కడదేమి విష్ణుప్రియదేం తప్పని చెప్పలేం. విష్ణుప్రియ వద్దురా అక్కడ పృథ్వీ గూడా ఉన్నాడు అన్నట్టుగా చెప్తే, ఎందుకు పొగడకూడదు నా ఇష్టం అని ఇక్కడ తను అంటాడు గానీ, అక్కడేమి విష్ణుప్రియకేమి ఇక్కడ తిన్నెందుకు పొగుడుతున్నావు తనని పొగడట్లేదనేం కాదు. నన్నడిగితే అక్కడ అంతకుముందు గొడవ జరిగింది కాబట్టి ఇక్కడ అది హైలైట్ చేయడాల్సి వస్తుంది గానీ, వీళ్ళిద్దరూ రోహిణి గాని, విష్ణుప్రియ గాని వాళ్ళు ఫ్రెండ్సేనండి. బయట నుంచి గూడా వాళ్ళకి తెలుసు. ఈ గేమ్ అయిపోయిన మరుక్షణమే దాని తర్వాత వేరే బయటికెళ్ళిన తర్వాత వాళ్ళకేమి ఇవేమి ఉండవనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ రోహిణితో గూడా తను విష్ణుప్రియకి సారీ అయితే చెప్తుంది. నేను అలాగా నువ్వు నన్ను ఇది చేయడం వల్ల ప్లానింగ్ ఇది అన్న తర్వాతే నేను మాట్లాడాను గానీ, నిన్నేమి తక్కువ చేయాలని గాదు. నువ్వు నిజంగా హీరో బాగా ఆడావు అని ఒప్పుకుంటుంది. ఇక్కడ ఏమంటే కొంతమంది హేటర్స్ గూడా మళ్ళీ ఏమంటారంటే, చూడు అక్కడ తప్పంది గాబట్టి ఇక్కడ ఇది తెలుసుకోవడానికి విష్ణుప్రియ వచ్చి కాళ్ళు పట్టుకుంది ఇది అని చెప్పి అంటుంది గానీ, నాకదేం అనిపించలేదు. తను జెన్యూన్‌గానే ఇందాక కోపంలో అన్న మాటలు ఇది కరెక్ట్ అయినా పక్కనైనా గూడా ఇప్పుడు బాగా ఆడిన తీరునే మెచ్చుకోవడం జరిగింది. సో, అది కరెక్టే. ఈవెన్ ఆహ్, ఎవరు ఆహ్, సారీ 'పృథ్వీరాజ్.' 'పృథ్వీరాజ్' గెలవకపోవడం తినకి ప్లస్ అయినా గూడా 'పృథ్వీరాజ్' చూసిన చూపని ఆ రోజు మనం అనుకున్నాం. నువ్వు పైనుంచి కిందకి చూస్తావు, అందరిని ఇదంటావు అని చెప్పి అన్నదాన్ని ఇప్పుడు ఈ క్షణం ఒక్క సెకండ్‌లో నాకైతే 'పృథ్వీరాజ్' మీద గూడా జాలి పడేటట్టుగా అనిపించింది. ఎందుకంటే 11 వీక్స్ నుంచి తను ఆహ్, కాపాడుకుంటూ తను అది ఏవైనా అవనివ్వండి. ఎవరి లెక్కలు వాళ్ళది. అదెవరు ప్రేరణ రాలేదు, లేదంటే నిఖిల్ రాలేదు, వాళ్ళ ఓట్స్ వీళ్ళకి పడ్డాయి. ఇదంతా పక్కన పెడితే తను ఆడడం అయితే ఆడతాడండి. అగ్రెషనే నచ్చదు. ఎదుటి వాళ్ళని చులకనగా చూస్తాడన్న భావన అదొక్కటే నచ్చదు గానీ, మిగతా అంతా పృథ్వీలో మిగిలిన ముగ్గురితో పోలిస్తే సేఫ్ గేమ్ అయితే ఎక్కడ ఆడడండి పృథ్వీ. సో, బయాస్డ్ గేమ్ గూడా చాలా తక్కువే. ఫేస్ టు ఫేస్ గ్రడ్జ్ గేమ్ అయితే ఆడతాడు గానీ, బయాస్డ్‌గా వీళ్ళకి రావాలి, వాళ్ళకి జరగాలి అన్నట్టుగా ఎప్పుడు అనుకోడు. తినకి అన్యాయం జరిగితే ఓకే. వీడు నాకు మోసం చేశాడు, వీడికి మోసం చేద్దాం అన్న ఇదుంది గానీ, గ్రడ్జ్ ఉంది గానీ, బయాస్డ్ ఆర్ సేఫ్ గేమ్ మిగిలిన ముగ్గురు లైక్ ప్రేరణ, యష్మి అండ్ నిఖిల్‌లా కాకుండా నాకైతే అనిపిస్తుందనమాట.
సో, ఆ విధంగా కొద్దిగా జాలి కూడా అనిపించింది. ఫస్ట్ 11 వీక్స్ నుంచి తిను వస్తున్నాడు. తినొక్కడే మెగా చీఫ్ అవ్వలేదు. వీళ్ళ టీమ్‌లో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యారు. చీఫ్స్ అట్‌లీస్ట్ మెగా చీఫ్ కాకపోయినా గూడా. బట్ ఇప్పుడొచ్చిన ఛాన్స్ ఇంకిదే లాస్ట్ కాబట్టి అది గెలవకపోవడం తను బాధపడ్డాడు. చాలా ఏడ్చాడనమాట. అది బాగా బాధొచ్చిందనమాట. సో, మొత్తానికైతే గనక అక్కడ బాగా ఆడారు. ఈవెన్ 'టేస్టీ తేజ' గూడా ఎంతవరకు నిలబెట్టగలిగాడో అంతవరకు ఆడి గెలిచాడు. అంతవరకు వచ్చాడనమాట. బాగా ఆడినట్టుగానే అనిపించింది. దాదాపుగా ఇది ఒక 1 అవర్ అలా ఉన్నట్టు అనిపించిందండి. ఎపిసోడ్‌లో అంతసేపు ఏయకపోయినా గూడా లైవ్‌లో అయితే గనక ఇంకా షో అయిన తర్వాత ఇంకా వస్తూనే ఉంది. నాకైతే బాగా ఆడారు అనిపించిందనమాట ముగ్గురు కూడా. సో, మొత్తానికైతే కంగ్రాచ్యులేషన్స్ టు ఎవరు మెగా చీఫ్ రోహిణి బాగా ఆడారు. సో, అది అంతవరకు ఆపారండి. ఇంక దాని తర్వాత తిను బాధపడిన దానికి ఇవన్నీ కూడా ఇంకా ఏం చేయలేం. ఎవరం ఏం మార్చలేమనమాట. గేమ్‌ని గేమ్ కిందే తీసుకోవడం. సో, అలాగండి ఈరోజు ఎపిసోడ్ అయితే జరిగింది. మీకు నా రివ్యూ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే మీరు కమెంట్స్ చేయండి తెలుసుకుంటాను. ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ హిమాలయ అనమాట. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌తో మీ ముందరికొస్తాం. బాయ్.